బ్రోస్, మీరు ఎప్పుడైనా స్కూల్లో లాస్ట్ బెల్ అయిపోయిన తర్వాత స్టే చేశారా? నేను చేశాను. ఆ రోజు నాకు జరిగింది ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. రాత్రి 8:47 PM. స్కూల్లో అర్జున్ అని ఒక స్టూడెంట్ తన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఒంటరిగా ఉన్నాడు. స్కూల్ మొత్తంలో అర్జున్ ఒక్కడే ఉన్నాడు. చాలా నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్గా ఉంది. ఆ సైలెంట్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, భయపుట్టించేలా ఉంది, భయం కలిగేలాగా ఉంది. అప్పుడే సడన్గా స్కూల్ బెల్ రింగ్ అవుతుంది. అర్జున్ కన్ఫ్యూజ్ అవుతాడు, ఎందుకంటే పవర్ ఆల్రెడీ ఆఫ్ అయి ఉంటుంది. కొంచెం సేపు తర్వాత లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. ఆ కారిడార్లో ఫుట్ స్టెప్స్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. థక్ థక్ థక్. కారిడార్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. సడన్లీ ఫుట్ స్టెప్స్ ఫాస్ట్గా అర్జున్ వైపు వస్తాయి. భయపడి అర్జున్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. లోపల చూస్తే అంత నార్మల్గానే ఉంటుంది, కానీ బ్లాక్ బోర్డ్ మీద ఒక మెసేజ్ కనిపిస్తుంది. యు స్టేడ్ ఆఫ్టర్ ది లాస్ట్ బెల్. అర్జున్ షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ మెసేజ్ ఇంతకు ముందు అక్కడ లేదు. అప్పుడే తన వెనకాల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెనక్కి తిరిగి చూస్తాడు, అక్కడ ఎవ్వరూ ఉండరు. డోర్ మాత్రం స్లోగా ఓపెన్ అవడం స్టార్ట్ అవుతుంది. లైట్స్ మళ్ళీ ఆఫ్ అయిపోతాయి. భయపడి అర్జున్ క్లాస్ బయటకు పరిగెత్తుతాడు. కారిడార్లో పరిగెడుతుంటే అది ఎండ్ అవ్వటం లేదు. అదే ప్లేసు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. చివరికి కారిడార్ ఎండ్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఓల్డ్ స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఉంటుంది. ఆమె ఫేస్ మొత్తం హెయిర్తో కవర్ అయి ఉంటుంది. ఆమె స్లోగా హెడ్ లిఫ్ట్ చేస్తుంది. ఆమె ఐస్ కంప్లీట్లీ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఆమె నవ్వుతుంది, కానీ ఆ నవ్వు నార్మల్గా లేదు. ఆమె నడుస్తుంది, కానీ ఆమెకి కాళ్ళు లేవు. ఆమె ఫ్లోర్ మీద ఫ్లోట్ అవుతూ అర్జున్ దగ్గరికి వస్తుంది. అర్జున్ కళ్ళు మూసుకుంటాడు. సడన్ గా మార్నింగ్ బెల్ రింగ్ అవుతుంది. అర్జున్ కళ్ళు తెరుస్తాడు. చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు. అర్జున్ అదంతా కళ అనుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, ఇంత ఎర్లీగా వచ్చేవేంటి? టెన్షన్తో అర్జున్ టైం ఎంత అని అడుగుతాడు. అతని ఫ్రెండ్ 6 AM అని చెప్తాడు. అప్పుడే అర్జున్కి అర్థమవుతుంది లాస్ట్ నైట్ అతను ఇంటికి వెళ్ళలేదని. ఆ రోజు నుంచి అర్జున్ ఎప్పుడూ లాస్ట్ బెల్ తర్వాత స్కూల్లో ఉండలేదు. ఎందుకంటే కొన్ని స్కూల్స్ రాత్రి టైంలో ఎంటీగా ఉండవు, అవే వేరే వాళ్ళది.